ఈరోజు తిరుమలకొండ పైన అన్నమయ్య ఇండ్లు కూల్చివేస్తే 11,50,000 సంతకాలు సేకరించారు. 3 నెలలు రథయాత్ర చేయడం జరిగింది. ఇదంతా కూడా సంపూర్ణంగా జై భారత్ కృషి. ఈ సంతకాలు సేకరించిన వాళ్ళంతా కూడా 11,50,000 సంతకాలు ఎస్టీ ఎస్టీలే. గొప్పతనం ఏంటంటే 11,50,000 సంతకాలు సేకరిస్తే ఆ కరపత్రం మీద ఎక్కడా కూడా జై భారత్ పేరు లేదు. ఇప్పటికి కూడా జై భారత్ మేము చేశాం నేను చెప్పాల్సిందే కానీ వీళ్ళు చెప్పుకోవడం కూడా లేదు. ఇందులో సంపూర్ణంగా ఒక కరపత్రం తయారు చేసిన దగ్గర నుంచి సంతకాల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళేంత వరకు అన్నమయ్య గురుసాధన సమితిలో ఆ ఉద్యమం జరిగిందంటే 100కు 100% కారణం జై భారత్ సంస్థ. నేను జై భారత్ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి. భారతదేశంలో అన్ని సంస్థలకు కూడా ఇటువంటి విశాలమైనటువంటి సంస్థ మనకి ఇంకొక సంస్థ కనిపించదు. నేను నాదనేది లేకుండా ప్రేమగా మంచి పని రమణమూర్తి గారు నా కుటుంబం ఎవరంటే ఆయన చెప్పే నిర్వచనం ఏంటంటే, నా కుటుంబం అంటే ఈ సమాజం కోసం ఏం ఆశించకుండా నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళంతా నా కుటుంబం అని చెప్తున్నారు. జై భారత్ సంస్థ అనేక సమస్యలకు మనకి ఇదంతా ఒక విశాలమైనటువంటి కుటుంబం, విశాలంగా పనిచేస్తుంది. కనుక మనమందరం నిజమైన హిందువులుగా విద్వేషము అసమానత్వాలు వ్యతిరేకించడం కోసమే నిజమైనటువంటి హిందూ ధర్మము. దీనికోసం ఈ యొక్క పరిష్కారం కోసం ఈరోజు పనిచేసినటువంటి సంకల్పానికి మనమందరం కూడా మద్దతుగా ఉండాలి. అదేవిధంగా అన్నమయ్య గృహ నిర్మాణం కోసం కూడా ఈరోజు ద్వేషం అసమానత్వాలను వ్యతిరేకించి హిందూ మతానికి తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన రచనలు ఆయన వాక్యాలన్నీ కూడా ఆయన పుస్తకం. ఈరోజు ఆ పుస్తకం చదివితే ఆ కులతత్వాన్ని వ్యతిరేకించడం, విద్వేషాన్ని వ్యతిరేకించడం, తాళ్ళపాక అన్నమాచార్యులు రాచరికాన్ని వ్యతిరేకించినటువంటి సంఘటనలు అన్నీ కూడా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అన్నమయ్య గృహాన్ని కూల్చేసిన దాని మీద ఒక తీర్మానం చదువుతున్నాను. మీ అందరికీ ఆమోదం అయితే గట్టిగా గోవింద అని చెప్పాలి, గోవిందనవ్వాలి. ప్రతిపాదిత తీర్మానం: కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని తిరుమలకొండపై యథాతథంగా యథాస్థలంలో మళ్ళీ నిర్మించాలని, పవిత్రమైన అన్నమయ్య మండపాన్ని, అన్నమయ్య స్వహస్తాలతో పూజించిన హనుమంతుని విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహాన్ని యథాస్థలంలో ఉన్నది ఉన్నట్టుగానే పునఃస్థాపించాలని ఈ సమ్మేళనం ఏకగ్రీవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి విజ్ఞప్తి చేస్తుంది. అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని, సందేశ మహత్వాన్ని చాటే విధంగా జగజ్జీయమైన రీతిలో ఆ మహనీయుడి స్మృతి చిహ్నాన్ని తిరుమలకొండపైన ఏర్పాటు చేయాలని ఈ సమ్మేళనం ఏకగ్రీవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి విజ్ఞప్తి చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఇది హెచ్పి యొక్క సిద్ధాంత ప్రతిపాదన. ఈ సమ్మేళనం ఈ కింది సైద్ధాంతిక ప్రతిపాదనలు ఆమోదిస్తోంది. హిందూ మతం అంటే ద్వేషం కాదు, హిందూ మతం అంటే అసమానత కాదు, బహుళత్వం, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, హేతుత్వం, ధిక్కారం, ద్వేషరాహిత్యం, ఏకత్వ భావన. ఏకత్వ అనుపశ్యత. ఏ మాట అండి ఇది? ఎవడో చెప్పలేదు ఇప్పటిదాకా ప్రపంచంలో. నువ్వు దేవుడు ఒకటే, ప్రపంచ సర్వ సృష్టి ఒకటే చెప్పినాడు ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇప్పటిదాకా. ఏకత్వ భావన వంటి ఎన్నెన్నో మహోన్నత ఆలోచనల విలువల సమాహారం హిందూ యోచన. నువ్వు హిందూ థాట్ అని చెప్పదలుచుకుంటే ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సహిష్ణుత, శాంతియుత సహజీవనం హిందూ ఆచరణ. నిజానికి మతం అనేదానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అర్థంలో చూస్తే అసలు హిందూ మతం మతం కాదు, కొందరు చెప్తున్నట్టుగా ఒక జీవన విధానం కూడా కాదు. ఇది పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ, ఆదాన ప్రదానాల సమాహారం. హిందూ అనే శబ్దం సహస్రాబ్దాలకి పూర్వం నుంచి ప్రధానంగా భౌగోళికమైన అర్థంలో ప్రయోగించబడింది. మతం యొక్క చలామణిలో ఉన్న అధ్యక్ష నిర్వచనాలను అనుసరించి హిందూ మతం అనే దాన్ని ఒక మతంగా చెప్పలేము. నిర్వచనం సైతం హిందువులు అందరూ అంగీకరించే ఒక గ్రంథం కానీ, ఒక దైవం కానీ, ఒక సూత్రం కానీ లేవు. హిందూ అని చెప్పడానికి సర్వామోదితమైన నిర్వచనం సైతం లేదు. హిందూ తాత్వికత ఏకోన్ముఖమైన ప్రతిపాదన కాదు. సాంఖ్యులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు, ద్వైతాద్వైతులు, వైదికులు, అవైదికులు, సగుణోపాసకులు, నిర్గుణోపాసకులు, విగ్రహారాధకులు, ఆస్తికులు, నాస్తికులు, అజ్ఞేయవాదులు, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, కాపాలికులు, తాంత్రికులు, అఘోరీలు, అజీవకులు, చార్వాకులు, ఏకేశ్వరోపాసకులు, బౌద్ధదేవతారాధకులు, ప్రకృతి ఆరాధకులు, ఇంకా ఎన్నెన్నో తాత్విక సంవంతులకు చెందిన వారు హిందూ శబ్ద పరిధిలోకి వస్తారు.
అవైదిక విచారధారలైన బ్రాకెట్లో ఈ మాట రాశాం, అవైదిక విచారధారలైన జైన బౌద్ధ స్రవంతులు సైతం గడచిన శతాబ్దాల్లో హిందూ శబ్దంతోనే వ్యవహరించేవారు అనేది గమనార్హం. వాళ్ళు మొన్నే సెపరేట్ అయ్యారు అనేది యథార్థం. హిందూ తాత్వికలోని అనేక అంశాలు ఆర్య, ద్రావిడ ఇంకా మరెన్నో ప్రాచీన స్రవంతుల నుంచి వచ్చి చేరాయి. ప్రాచీన భారతీయ తాత్విక స్రవంతులన్నింటినీ హిందూ శబ్దంతో పిలవడం సముచితమే. తనను తాను, ఈ హిందూకు నిర్వచనం అండి ఇది. హిందూ అంటే ఇలా ఉండాలి కాదు, తనని తాను హిందూగా చెప్పుకుంటూ, ముందర ఆయన చెప్పుకోవాలి, ఆయన చెప్పకుండా మీరు ఆయన ఎత్తి రుద్దకూడదు. తనను తాను హిందూగా చెప్పుకుంటూ ప్రాచీన భారతీయ యోచనా స్రవంతుల ఎడల గౌరవాన్ని కలిగి ఉంటూ, అన్ని థాట్స్ మీద గౌరవం కలిగి ఉండాలి. దేన్ని నిందించడానికి వీళ్ళే. నువ్వు విమర్శ పెట్టుకోవచ్చు, వేరే విషయం, కానీ నింద పనికిరాదు. ప్రాచీన భారతీయ యోచనా స్రవంతుల ఎడల గౌరవాన్ని కలిగి ఉంటూ ఆ స్రవంతులకి, అవి ప్రాతినిధ్యం వహించే విలువలకి తనని తాను వారసుడిగా భావించే వ్యక్తి హిందూ అని చెప్పొచ్చు. ఇది హిందూ యొక్క నిర్వచనం హెచ్పి తరఫున మేము రూపొందించుకున్నది. అలాగే భవిష్యత్ మానవాళికి బౌద్ధిక ఎదుగుదలకి కావలసిన అంశాలెన్నో ప్రాచీన భారతీయ తాత్వికతలో ఉన్నాయి. బహుళత, సహిష్ణుత, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, ధిక్కారం, ఏకత్వ భావన వంటి ఎన్నో విలువలు ప్రాచీన భారతీయ విచారధారల్లో స్ఫుటంగా కనిపిస్తాయి. వీటిని హిందూ విలువలుగా నిస్సంకోచంగా భావించవచ్చు. ప్రపంచంలో అనేక మతాల జీవన విధానాల యోచనల్లోనూ ఆచరణలోనూ ఉన్నట్టే హిందూ యోచనలో ఆచరణలో సైతం ఎన్నో తీవ్రమైన లోపాలు, దోషాలు, సమస్యలు ఉన్నాయి. హిందూ శిబిరంలోని లోపాలని, దోషాలని పరిహరించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి సరిపడిన శక్తిని, స్ఫూర్తిని ఇచ్చే అంశాలు హిందూ తాత్వికతలో ఆచరణలో ఉన్నాయని మేము దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. లోపాలని, దోషాలని పరిహరిస్తూ ప్రాచీన మహోజ్వల నిరుపమాన హిందూ తాత్విక భావన వారసత్వాన్ని పరిరక్షించుకోవడం, సమున్నతంగా ఎత్తిపట్టుకోవడం, అభివృద్ధిపరచుకోవడం, హిందూ మతాన్ని విద్వేష, మౌఢ్య, అసహన, అసమానత్వ భావాల సంపుటిగా చిత్రించే దౌష్ట్యాన్ని తిప్పికొట్టడం ఇవాళ చారిత్రక కర్తవ్యం అని భావిస్తున్నాం. హిందూ మతాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, ఆడంబర ప్రదర్శనకు, ఎందుకంటే గణేష్ పండుగ చేస్తే దాన్ని ఇక్కడ సత్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మందు తీసుకుని కూడా అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ దాన్ని మీరు లక్షల రూపాయలు తగలబెడుతూ దాన్ని ఆడంబర ప్రదర్శన కింద, హిందూ మతాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టించేందుకు, ఆడంబర ప్రదర్శనకు, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని ఖండిస్తున్నాం. ఇది తీర్మానం.